వేసుకోవాలి. అలాగే చక్కగా వేప పువ్వు వేసుకోవాలి. అలాగే చక్కగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఉగాది పచ్చడిలో వేయాల్సిన పదార్థాలేనండి. అరటిపండు ముక్కలు వేస్తారా లేదా చెరుకు ముక్కలు వేస్తారా అన్నది మాత్రం మీ ఆప్షనల్ అనమాట. అలాగే సాల్ట్ చూసారు కదా, ఇవన్నీ వేసి మనం చక్కగా కలుపుకోవాలి. ఇందులో ఏంటేంటి ఉన్నాయంటే చక్కగా చింతపండు పులుసు ఉంది, బెల్లం ఉంది, అరటిపండు ముక్కలు ఉన్నాయి, వేప పువ్వు ఉంది, అలాగే సాల్ట్ వేసాం మనం ఇక్కడ. చూసారు కదా, చెరుకు ముక్క మాత్రం మీ ఆప్షనల్ అండి. మొత్తం మనకి 6 రుచులు ఉండేలా చూసుకోండి. అలాగే చింతపండు రసంలో కూడా మనం చక్కగా అన్నీ కలుపుతున్నాం. ఇప్పుడు మొత్తం 6 రుచులు అయ్యాయి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా